Friends, welcome to Learning CAD with Shravan, a complete online training platform. ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఆడియో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో ఫ్రమ్ దిస్ వీడియో అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, రాకుండా చేసేసాను. సో ఈరోజు మనం డ్రాయింగ్ టూల్ బార్స్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డ్రాయింగ్ టూల్ బార్స్లో మనకి స్పెషల్గా ఏముంటుందంటే లైన్, పాలీలైన్, సర్కిల్, ఆర్క్, రెక్టాంగిల్, పాలిగన్, హ్యాచ్, ఎట్సెట్రా అంటే ఇది చెప్తాను, ఓకేనా. సో ఈ వీడియోలో మనకి లైన్ అండ్ పాలిలైన్ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ చెప్పొచ్చు, ఒక 1 డేలో ఒక 30 minutes క్లాస్ తీసుకొని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఇలా ఫటాఫట్ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం వల్ల మీకు అర్థం కాదు, దానివల్ల యూజ్ ఉండదు అనమాట. సో ఇలా రెండు టూల్ బార్స్ తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈజీ బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం లైన్ పాలిలైన్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి పేజ్ AutoCAD ఓపెన్ చేయగానే ఇలా మోడల్ స్పేస్లో ఇలా అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మోడల్ స్పేస్లో లైన్ ఇలా ఓపెన్ చేయగానే కొత్త పేజ్ మనకి గ్రిడ్ ఓపెన్ అవుతుంది. ఇదంతా గ్రిడ్ అంటారు. గ్రిడ్ మనకి మనం యూజ్ చేయము. సో ఎవరు యూజ్ చేస్తారంటే GIS వాళ్ళు. GIS అంటే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ సపోజ్ మ్యాప్స్ ఉన్నాయనుకోండి, మ్యాప్ అనేది టోటల్గా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద డిపెండెంట్. మీకు సపోజ్ ఎప్పుడైనా పేజ్ లోడ్ అయ్యే ముందులో ఇలా మొత్తం ఎలా ఓపెన్ అవుతుందంటే ఇలా గ్రిడ్గా చూస్తున్నారుగా, గ్రిడ్గా ఓపెన్ అవుతుంది. సో ఆ గ్రిడ్ చేయడానికి మనకి ఇది యూజ్ చేస్తున్నాం అనమాట అక్కడ మ్యాప్ కోసం. సో మనకి అవసరం లేదు, సో ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు లైన్ కమాండ్లో 2 టైప్స్ చెప్తాను. ఒకటి ఆర్తో ఆన్ చేసి, ఒకటి ఆర్తో ఆన్ చేయకుండా ఆఫ్లో పెట్టేసి. ఫస్ట్ మనకి ఆర్తో ఆఫ్లో చేసేస్తాం. ఆర్తో ఆన్ ఆఫ్ ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ స్పేస్ బార్ ఉంది కదా, స్పేస్ బార్లో ఫస్ట్ వచ్చేసి మోడల్, దాని తర్వాత గ్రిడ్, స్నాప్ సెట్టింగ్, ఆఫ్టర్ దట్ ఆర్తో మోడ్ వచ్చేసి మన షార్ట్ కట్ F8. చూడండి, ఇప్పుడు ఇది హైలైట్లో లేదు కదా, సో ఇవి హైలైట్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఆన్లో ఉన్నాయి. ఓలా ట్రాకింగ్, ఆబ్జెక్ట్ స్నాప్ కాబట్టి. ఓకే, సో నేను F8 యూజ్ చేసి ఆన్ ఆఫ్ చేస్తాను. చూడండి F8, ఇక్కడ మీ కమాండ్లో ఆర్తో ఆన్ వచ్చేసింది. సో ఇక్కడ హైలైట్ అయింది, మళ్ళీ దాన్ని ఆఫ్ చేసేస్తున్నాను. F8 ఆఫ్ అయిపోయింది. సో ఫస్ట్ నేను లైన్ ఆర్తో ఆఫ్ మోడ్లో చేస్తాను. ఓకే, ఎల్ అని చేయగానే దానికి రిలేటెడ్ ఏమున్నా సరే, ఎల్కి రిలేటెడ్ కమాండ్స్ ఏమున్నా సరే, ఈ డ్రాయింగ్ టూల్ బార్స్ కావచ్చు, AutoCAD ఏదైనా సరే AutoCAD ఉన్న ఎల్ రిలేటెడ్ అన్ని టోటల్గా వచ్చేస్తాయి. సో మనకి డిఫాల్ట్గా ఫస్ట్ ఏది ఉంటుందో అది ఎంటర్ చేయగానే అది కమాండ్ తీసుకుంటుంది AutoCAD. సో ఆర్తో మోడ్ ఆఫ్లో నేను ఫస్ట్ డ్రా చేస్తాను. ఆర్తో మోడ్ ఆఫ్ అంటే ఏంటంటే మీకు లైన్ 360 degreesలో ఏ యాంగిల్ అయినా డ్రా చేయవచ్చు. చూస్తున్నారు కదా, రొటేట్ అవుతుంది, కర్సన్ 360 degreesలో రొటేట్ చేస్తాను. సో ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు, యాజ్ యూ విష్ అనమాట, ఆట ఆడేసుకోవచ్చు ఇది ఇలా. ఓకే, నెక్స్ట్ ఆర్తో మోడ్ ఆన్లో పెట్టేస్తున్నాను. దీనికి నేను వేరే లేయర్ తోటి చేస్తాను, కలర్ చేంజ్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం హెల్ప్ చేస్తాను. రైట్, ఓకే. సో చూడండి, ఇప్పుడు మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. చూడండి, ఓన్లీ హారిజాంటల్ వర్టికల్గా మాత్రమే చేయడానికి ఛాన్సులు ఉంటాయి. సో డౌన్స్, ఎక్స్ లైన్, వై లైన్ లాగా, అంతే. ఇంకా 0 degrees, 90 degrees, 180, ఇంతే. ఇంకా మాన్యువల్గా ఇలా చేయొచ్చు. ఒకవేళ లేదు ఇలా ఆర్తో ఆన్లో ఉన్నా సరే ఎల్ ఎంటర్ చేసిన తర్వాత యాంగిల్ చేయొచ్చు. యాంగిల్ చేస్తే కూడా వస్తుంది, అది మనం ఫ్యూచర్లో చూసుకుంటాం. సో ఇది అయిపోయింది, ఒకటి ఆర్తో మోడ్ ఆఫ్లో ఉండడం. నెక్స్ట్ పాలీలైన్ దగ్గరికి వెళ్దాం. దీన్ని జస్ట్ పార్టిషన్ లాగా చేద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా, జస్ట్ ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఇలా లైన్ డ్రా చేస్తున్నాను అంతే, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు పాలీలైన్
పాలిలైన్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, ఇక్కడ డ్రాయింగ్ టూల్ బార్ ఉంది కదా, ఇలా క్లిక్ చేయొచ్చు. లేదు నాకు షార్ట్ కట్ కావాలి నేర్చుకుంటానంటే పిఎల్. నేను షార్ట్ కట్స్ కూడా చెప్తాను వీటితో పాటు. జస్ట్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకండి. పిఎల్ అంటే పాలిలైన్, ఇక్కడ ఉంది కదా పిఎల్. ఫస్ట్ పిఎల్ ఉంది కాబట్టి ఎంటర్ చేయండి, అదే వచ్చేస్తుంది డిఫాల్ట్గా ఆటోకాడ్లో. ఇది ఫస్ట్ కమాండ్ మనకు కనిపిస్తుందో అది ఎంటర్ చేస్తే అది ఆటోకాడ్ తీసేసుకుంటాం. సో ఎక్కడైనా చేయండి. ఇప్పుడు ఆర్థో మోడ్ ఆఫ్లో పెడదాం ఫస్ట్ మనం, ఎందుకంటే లైన్ అలాగే చేసాం కదా, అదే సీక్వెన్స్ వెళ్దాం సిమిలర్. చూడండి పాలిలైన్, ఇది కూడా సేమ్ అంతే, లైన్ పాలిలైన్ అంతే. ఆర్థో మోడ్ ఆఫ్లో పెడితే ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో ఇది ఆర్థో మోడ్ ఆన్లో పెట్టి పాలిలైన్ మళ్ళీ డ్రా చేస్తాం. పిఎల్ ఎంటర్, ఇలా చూడండి, చూస్తున్నారు కదా ఇలా. ఓకే, బాగానే ఉంది. ఆర్థో మోడ్ లైన్లో ఆర్థో మోడ్ ఆన్లో పెట్టి చేశారు, ఆఫ్లో పెట్టి చేశారు, మళ్ళీ పాలిలైన్ ఆర్థో ఆన్ ఆఫ్లో పెట్టి చేశారు, బాగానే ఉంది. కానీ దీని లైన్కి పాలిలైన్కి తేడా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. వస్తుంది, కంపల్సరీగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది, నాకు కూడా వచ్చింది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైన్ అనేది ఇప్పుడు ఇలా డ్రా చేస్తాం, ఎక్కడైతే యాంగిల్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిందో చూడండి. ఇప్పుడు సపోజ్ వెళ్ళాక, సపోజ్ ఇక్కడ ఇంతవరకు ఏం చేసాం, పాయింట్ క్లిక్ చేసాం, ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది లైన్. నెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేసి మళ్ళీ చేసాం, ఇక్కడ వరకు క్లిక్ చేసాం, ఇలా చేసాం. ఈ టైంలో ఏమైంది చూడండి, సింగిల్గా ఇండివిజువల్గా సెలెక్ట్ అయిపోయింది లైన్ అనేది. ఆఫ్ 3 points చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసేసి ఇలా మూవ్ చేసినా కూడా సింగిల్గానే అది ఇండివిజువల్గానే మూవ్ అయిపోతుంది. మిడిల్ పాయింట్ తీసుకుంటే, పాలిలైన్ తీసుకోండి, చూడండి ఎక్కడ క్లిక్ చేసినా కూడా సింగిల్ లైన్గానే సెలెక్ట్ అయిపోతుంది. అది ఆర్థో మోడ్ ఆఫ్ అయినా అవ్వచ్చు, ఏదో ఆన్ అయినా అవ్వచ్చు. చూడండి ఇక్కడ ఇది ఆన్లో ఉంది కదా లైన్, చూడండి ఇండివిజువల్గా సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని ఇండివిజువల్గా డిలీట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా చేయలేము. ఇప్పుడు ఇది ఉంది, నేను ఇక్కడ క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేస్తే ఉన్నది పోద్ది, డిలీట్ అయిపోతుంది. సో తేడా డిఫరెన్స్ అనేది అదనమాట. ఇది వచ్చేసి ఇండివిజువల్గా సెలెక్ట్ అయిపోతుంది, ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ లైన్గానే ఉంటుంది పాలిలైన్ అంటే. నెక్స్ట్ సో మిడిల్ పాయింట్ తీసుకుంటే ఇలా మూవ్ అయిపోతుంది. సో మరి అలాగే పాలిలైన్ అవుతా అంటే అవ్వదు. చూడండి ఈ మిడిల్ పాయింట్ తీసుకుంటే మనకు ఆప్షన్స్ చూపిస్తుంది, స్ట్రెచ్, యాడ్ వర్టెక్స్, కన్వర్ట్ టు వర్క్. ఇక్కడ లైన్కి నథింగ్, ఏం చూపించదు. చూడండి ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ స్ట్రెచ్ ఈ 3 సబ్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రెచ్ ఉంది, స్ట్రెచ్ క్లిక్ చేశాను. స్ట్రెచ్ అంటే ఏంది, ఇలా మూవ్ చేయడం, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్, వేరెవర్ ఇట్ ఈస్. ఓకే, ఇలా స్ట్రెచ్ చేశాను, చూస్తున్నారు కదా. చూడండి అంత ఇక్కడ ఉన్నది, ఇక్కడ స్ట్రెచ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఒక్కటే దానికోసం ఎక్కడ ఈ మిడ్ పాయింట్, ఈ పాలిలైన్లో ఏ మిడ్ పాయింట్కైనా సరే ఈ ఆప్షన్స్ వస్తాయి, 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను, ఇది సింగిల్ లైన్ లాగా ఉంది. పాలిలైన్ అనేది ఈ వర్టెక్స్ అనేది ఒకటే ఉంది, దీన్ని వర్టెక్స్ అంటారు, వర్టెక్స్. ఓకే, వర్టెక్స్ని నేను నాకు 2 వర్టెక్స్ ఆర్ 3 వర్టెక్స్ కావాలి. చూడండి యాడ్ వర్టెక్స్ చేస్తున్నాను. ఇక్కడ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆర్థో మోడ్ ఆఫ్లో ఉంది కాబట్టి ఇలా ఎటు అంటే అటు మూవ్ అయిపోతుంది. అదే ఆర్థో మోడ్ ఆఫ్ ఆన్ అనుకోండి ఇలా అవ్వదు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చెప్తానంటే యాడ్ వర్టెక్స్ చెప్తున్నాను. ఓకే, యాడ్ వర్టెక్స్ చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇది చూడండి 2 వర్టెక్స్ వచ్చేసింది, 2 లైన్ లాగా డివైడ్ అయిపోయి. సో ఇది డిఫరెన్స్ అనమాట. నేను ఇలా రెండే కాదు, నెంబర్ ఆఫ్ వర్టెక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ వర్టెక్స్, ఇలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకొక ఆప్షన్ కన్వర్ట్ టు ఆర్క్లోకి వెళ్తాను. కన్వర్ట్ ఆర్క్ అంటే ఇది స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని ఆర్క్ షేప్లోకి తీసుకురావాలి. కన్వర్ట్ టు ఆర్క్ ఇలా వచ్చేసింది, చూడండి ఇలా. సరే ఓకే, దీన్ని మళ్ళీ
కన్వర్ట్ టు లైన్ ఉంది కదా, ఇప్పుడు ఆర్క్ని లైన్లోకి తీసుకురావాలండి. తీసుకొస్తే ఏమవుద్ది, ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ వర్టెక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఎండ్ పాయింట్స్, ఇది ఎండ్ పాయింట్స్ అంటారు. ఆ ఎండ్ పాయింట్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇంతకుముందు ఎలా ఉందో లైన్ ప్యారలల్గా ఇలా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట, పాలీలైన్ లైన్కి తేడా. సింగిల్గానే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్, సరే ఇప్పుడు నేను పాలీలైన్ని సింగిల్ లైన్గా చేస్తాను. ఇప్పుడు మనకి ఈ లైన్ ఎలా ఇండివిజువల్గా సెలెక్ట్ అవుతుందో సేమ్ అలాగే ఈ లైన్స్, ఈ పాలీలైన్ ఉంది కదా, ఇలా చేస్తాను. పాలీలైన్ లైన్ లాగా చేస్తాను, లైన్ని పాలీలైన్ లాగా చేస్తాను. చూడండి, ఇదంతా సెలెక్ట్ చేయండి. మొత్తం ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత జే అంటే జాయిన్ ఉంది కదా, ఎంటర్ చేయండి. చూడండి, 11 ఆబ్జెక్ట్స్ కన్వర్టెడ్ టు 1, అంటే ఇవి 11 లైన్స్ ఉన్నాయి అన్నమాట. 11 లైన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సింగిల్గా సెలెక్ట్ అయ్యింది. మనకు ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. చూడండి, దీనికి తేడా చూడండి, లైన్కి పాలీలైన్ తేడా. ఇంతకుముందు ఈ మిడిల్ లైన్ సేమ్ దీనికి లాగానే రావు, అర్థమైంది కదా. చూడండి, సేమ్ ఇలా ఇక్కడ ఆప్షన్స్ రావు. మిడిల్ లైన్ మీద ఇలా హోల్డ్ చేస్తే, కర్సర్ పెడితే ఇలా చూడండి లైన్ ఉంది. నేను దీన్ని లైన్ లాగా చేస్తాను, అంటే ఇది ఉంది కదా, సేమ్ ఇలా సింగిల్గా ఈ పాలీలైన్ కదా మనకి. పాలీలైన్ ఏం చేస్తాను, ఎక్స్ అంటే ఎక్స్ప్లోడ్ చేస్తాను. చూడండి, సింగిల్గా సెలెక్ట్ అయిపోయాను. ఏమి రిమూవ్ అవ్వ. ఫస్ట్ నేనేం చేశాను, ఈ లైన్ని పాలీలైన్ లాగా చేశాను, అంటే సింగిల్ లైన్గా చేశాను. నెక్స్ట్ దీన్ని సింగిల్ లైన్ లాగా, మొత్తం ఇండివిజువల్ లైన్ లాగా చేశాను అనమాట. ఇది లైన్ అయిపోయింది, ఇది పాలీలైన్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జాయిన్ చేయాలంటే అనేవి కంటిన్యూస్గా ఉండాలి. సపోజ్ ఇంతకుముందు డిలీట్ చేశాను, ఇది ఉంది, సెలెక్ట్ చేసి నేను జాయిన్ కొడతానంటే కుదరదు, ఇది అవ్వదు. ఎందుకంటే ఇది సపరేట్ అయింది కదా, ఈ లైన్ అండ్ ఈ లైన్ సపరేటెడ్ కదా, ఇది ఒక్క లైన్ మాత్రమే కంటిన్యూస్గా ఉంది కాబట్టి జాయిన్ అయిపోయింది. చూడండి, జాయిన్ అయిపోయింది. లైన్ని పాలీలైన్ చేశాను, ఇక్కడ పాలీలైన్ లైన్ చేసేసాను, ఇండివిజువల్ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని డిలీట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇది డిలీట్ చేస్తే అవ్వదు. చూసారు కదా, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ ఆప్షన్ స్ట్రెచ్, యాడ్ వర్టెక్స్. చూడండి, యాడ్ వర్టెక్స్, కన్వర్ట్ టు ఆర్క్ వచ్చేసింది కదా, కన్వర్ట్ టు ఆర్క్. సో ఇలా అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ క్లాస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది AutoCAD లేనిదే దేనికి ఇంకా ఫర్దర్ 3D మోడల్ చేయాలని ఏం లేదు. ఏదైనా 3D మోడల్లో చేయాలంటే కంపల్సరీ AutoCAD చేసిన తర్వాత దాన్ని 3D మోడల్లోకి ఇంపోర్ట్ చేసుకొని అప్పుడు చేస్తారు. సో AutoCAD వల్ల చాలా యూజ్ ఉంది. AutoCAD అనేది బేసిక్ థింగ్ అనమాట. AutoCAD స్టూడెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి జాబ్స్ ఉంటున్నాయి. ఈ మధ్య ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇవన్నీ ప్రతి ఒక్కరికి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏ ఇంజనీర్ అయినా సరే, ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి AutoCAD అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుంది. సో వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను మెసేజెస్ కూడా ఇస్తాను. కొంచెం టైం పడితే, టెన్షన్ నో నీడ్ టు వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.